సో బ్రిలియంట్ ఎడ్యుకేషన్ మెగా ఫెయిర్ ఇది మనం లాస్ట్ 22 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈ ఇయర్ కూడా 23rd బ్రిలియంట్ ఎడ్యుకేషన్ మెగా ఫెయిర్ కాస్త చేస్తున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకాశం డిస్టిక్లో ఉన్న ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు, బీటెక్ అయిపోయిన వాళ్ళకి నెక్స్ట్ వాట్, సో గ్రాడ్యుయేషన్ తర్వాత ఏం చేయాలి, ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేయాలి, ఇంటర్మీడియట్ తర్వాత నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి. ఏ బ్రాంచ్ తీసుకుంటే లైఫ్ ఎలా ఉంటుంది, ఇంటర్మీడియట్ తర్వాత నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి, ఎన్ని వేస్ ఉన్నాయి అనేది మామూలుగా జనరల్గా అయితే ఒక ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీనో లేదా బీటెక్ అలా అనుకుంటారు. అలా కాకుండా సో ఆ రెండు కాకుండా ఎన్నో అవకాశాలు ఉన్నాయి మన స్టేట్లో ఉన్నాయి, సో అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి అన్ని అవకాశాలని మనము ఒకే వేదిక మీద కోఆర్డినేట్ చేసి సో పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి ఉన్న డౌట్స్ అన్నింటిని కూడా మనం ఫుల్ క్లారిఫై చేయడం కోసం ప్రతి ఇయర్ ప్రకాశం డిస్టిక్లో జూన్ మంత్లో మన ప్రకాశం డిస్టిక్ ఒంగోలులో ఉన్న A1 కన్వెన్షన్ హాల్లో ఒక మెగా ఎడ్యుకేషన్ ఫెయిర్ చేయడం జరుగుతుంది. ఈ మెగా ఎడ్యుకేషన్ ఫెయిర్కి సో మన స్టేట్లో ఉన్న, మన ఇండియా లెవెల్లో ఉన్న, నేషనల్ లెవెల్లో ఉన్న పెద్ద పెద్ద యూనివర్సిటీసు, కాలేజెస్, నేషనల్ బ్యాంక్స్ అన్నీ కూడా వచ్చేసి ఒక స్టూడెంట్స్కి కావాల్సిన ప్రతి విషయం గల వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ విఈటి కావచ్చు, వివిటి కావచ్చు, క్విస్ కావచ్చు, సో జీమారిటీ కావచ్చు, అలాగా ఎన్నో పేరున్న ఎన్నో యూనివర్సిటీసు, ఎన్నో కాలేజెస్. సో A1లో వచ్చేసి ఒక 45 to 65 దాకా స్టాల్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ స్టాల్లో ఆ యూనివర్సిటీకి సంబంధించిన హెచ్ఓడీస్ కానీ, ప్రొఫెసర్స్ కానీ, డీన్ అకాడమీస్ కానీ ఉండి సో టోటల్ ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రతి పేరెంట్కి, ప్రతి స్టూడెంట్కి వాళ్ళకి కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ కాస్త వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అదే కాకుండా స్పాట్ అడ్మిషన్ కూడా జరుగుతాయి. వీళ్ళతో పాటు SBI బ్యాంకు, ఇంకొన్ని నేషనలైజ్ బ్యాంక్స్ కూడా ఆ రోజు స్టాల్స్ అరేంజ్ చేసుకొని అక్కడ ఉండటం జరుగుతుంది. ఎందుకని స్పాట్ అడ్మిషన్స్ కోసం, స్పాట్ ఎడ్యుకేషన్ లోన్ కోసం. ఒక ఎడ్యుకేషన్ లోన్ కావాలంటే బ్యాంక్ చుట్టూ చాలాసార్లు తిరగాల్సి వచ్చింది. అలా కాకుండా రేపు 22nd జరగబోయే కార్యక్రమంలో అన్ని యూనివర్సిటీ కాలేజ్తో పాటు లైక్ నేషనలైజ్ బ్యాంక్స్, SBI బ్యాంక్ లాంటివి కూడా వచ్చి అక్కడ పాల్గొనడం జరుగుతుంది. ఎవరికైనా ఎడ్యుకేషన్ లోన్స్ కావాలంటే వాళ్ళకి స్పాట్లో శాంక్షన్ చేయడం జరుగుతుంది. విత్ సెక్యూరిటీ, వితౌట్ సెక్యూరిటీ చాలా మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్కి ప్రతి ఇయర్ కూడా 3,000 to 4,000 మెంబర్స్ కాస్త పాల్గొంటారు. లాస్ట్ ఇయర్ కూడా నియర్లీ ఒక 4,000 మెంబర్స్ దాకా పాల్గొన్నారు. సో ప్రతి ఒక్కరికి కావాల్సిన ఫుల్ ఇన్ఫర్మేషన్ కాస్త తీసుకోవడం జరిగింది. ఇలాంటి మెగా ఎడ్యుకేషన్ మెగా ఫెయిర్ని ఈ సంవత్సరం రేపు జూన్ 22న సోమవారం A1 కన్వెన్షన్ హాల్లో మన ఒంగోలు శాసనసభ్యులైన దామచల్ల జనార్దన్ గారి చేతుల మీదుగా ప్రారంభించ ఓపెనింగ్ కాస్త జరగబోతుంది. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డోలా వీర ఆంజనేయులు గారు మంత్రివర్యులు, అలానే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ ఒంగోలు గారు, అలానే దీంట్లో మాక్ వెబ్ ఆప్షన్స్కి ఒక స్పెషల్ సెషన్ పెట్టాము. ఈ సెషన్కి మన జాయింట్ కలెక్టర్ అయిన కల్పన కుమారి మేనం గారు, అలానే KR కిషోర్ కుమార్ రిటైర్డ్ DGP ఆంధ్రప్రదేశ్ గారు, వీళ్ళతో పాటు గవర్నమెంట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్, వైస్ ఛాన్సలర్స్, ప్రొఫెసర్స్, HODs కాస్త ఆ రోజు మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock దాకా ఉండడం జరుగుతుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరికి కావాల్సిన ఫుల్ ఇన్ఫర్మేషన్ చెక్కుతుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరికి రావాల్సిన కోరుకుంటున్నాం. సో దీంతోపాటు వచ్చిన పేరెంట్స్కి కానీ, స్టూడెంట్స్ కానీ, సో ఎన్ని వేల మంది వచ్చినా సరే వాళ్ళకి అన్ని వసతులు కాస్త మనం నీట్గా క్రియేట్ చేయడం జరిగింది. వాళ్ళకి భోజన వసతి కావచ్చు, డ్రింక్స్, టీ, కాఫీ కావచ్చు, వాళ్ళకి భోజనం కావచ్చు, వాళ్ళకి కావాల్సిన ప్రతి ఫెసిలిటీ కూడా మనం అక్కడ అరేంజ్ చేయడం జరిగింది. దీంతోపాటు లైక్ కనిగిరి, కందుకూరు, మార్కాపురం, దర్శి, కొత్తపట్నం, అద్దంకి లాగా మేజర్ మండల హెడ్ క్వార్టర్స్ నుంచి ఎవ్రీ ఆర్టీసీ డిపో మీన్స్ ఆ మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్న ఆర్టీసీ డిపో నుంచి మార్నింగ్ 6 o'clock కల్లా ఒక బస్ స్టార్ట్ అవుతుంది. సో బ్రిలియంట్ ఎడ్యుకేషన్ మెగా ఫెయిర్ అనే ఒక లేబుల్తో ఉన్న బస్ స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా సరే గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళు కానీ, ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు కానీ వాళ్ళ హాల్ టికెట్ చూపించి ఆ బస్సులో ఫ్రీగా ఒంగోలుకి రావచ్చు అండ్ ఫ్రీగా ఒంగోలుకి వెళ్ళొచ్చు. సో వాళ్ళకి అన్ని ఫెసిలిటీ కూడా మనం సో ఫ్రీగా అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రోగ్రామ్కి మంచి మోటివేట్ కూడా వస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన కెరీర్ గైడెన్స్ కోసం సో వేరే కంట్రీస్ నుంచి యూనివర్సిటీస్ కూడా వస్తున్నాయి. సో బ్యాచిలర్ అనేది ఇండియాలో కాకుండా అవుట్ ఆఫ్ కంట్రీలో చేసే అవకాశం ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా మనం సో వాళ్ళకి కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. కాబట్టి వేరే కంట్రీస్కి సంబంధించిన
యూనివర్సిటీ కూడా పిలిపించడం జరుగుతుంది. సో వీళ్ళతో పాటు మెడికో ఎక్స్పో కూడా సో రేపు 21న ఒక మెడికల్ రీనీట్గా జరుగుతుంది. సో రీనీట్ అయిపోయిన తర్వాత సో వాళ్ళకి మెడిసిన్లో ఎన్ని అవకాశాలు ఉన్నాయి, సో బైపీసీ తర్వాత ఒక ఎంబీబీఎస్ఆ, డెంటలా, సో రకరకాల నర్సింగ్ కావచ్చు, ఎన్నో అవకాశాలు ఉండి ఆ ప్రతి అవకాశం గురించి అక్కడ వాళ్ళు ఫుల్ అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎంబీబీఎస్కి మన ఇండియాలో చేరాలంటే కన్ఫామ్గా మంచి ర్యాంక్ రావాలి. అదే కాకుండా వేరే కంట్రీస్లో అయితే సో ఓన్లీ క్వాలిఫై అయిన వాళ్ళకి కూడా మంచి మంచి పెద్ద పెద్ద గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి వేరే కంట్రీస్లో. సో అక్కడ మనకి అప్ టు 100% స్కాలర్షిప్తో కాస్త మనం పంపిస్తున్నాము. కాబట్టి ఇలాంటి మంచి మంచి విషయాలు కోసం సో అది ఇంజనీరింగ్ కావచ్చు, మెడికల్ కావచ్చు, పీజీస్ కావచ్చు, హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు, రకరకాల కోర్సెస్ గురించి వాళ్ళకి కావాల్సిన ఫుల్ ఇన్ఫర్మేషన్ కాస్త మనం లాస్ట్ 22 ఇయర్స్ నుంచి A1 కన్వెన్షన్ హాల్లో మనం ఇలాంటి ప్రోగ్రామ్ కాస్త కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈ బిగ్ ప్రోగ్రామ్కి మీ పేరెంట్స్తో పాటు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వచ్చేసి ఒంగోలు పీపుల్ అందరూ వచ్చేసి వాళ్ళకి కావాల్సిన అవకాశాలు మొత్తం కదా సో యూజ్ చేసుకుంటారని చెప్పి కోరుకుంటూ, సో ఎవరికైనా బస్ ఫెసిలిటీ కావాలన్నా ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఒక నెంబర్ ఇస్తాను, 9057869999 ఈ నెంబర్ కాల్ని ఫోన్ చేయొచ్చు. లేదంటే అంజేరోలో ఉన్న బ్రిలియన్ కంప్యూటర్స్కి కానీ సో డైరెక్ట్గా వస్తే వాళ్ళకి కావాల్సిన ఫుల్ ఇన్ఫర్మేషన్ కాస్త ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా సో ల్యాండ్ నెంబర్ కూడా ఉంది 08592234831. ఈ నెంబర్కి ఫోన్ చేసినా సరే సో మీకు కావాల్సిన బస్ ఫెసిలిటీ కావచ్చు, సో వాళ్ళకి ల్యాప్టాప్ దీంట్లో ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయిన వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం సో వచ్చిన టోటల్ ఆడియన్స్లో ఒక 2 మెంబర్స్కి ల్యాప్టాప్లు కూడా గిఫ్ట్ చేయడం జరుగుతుంది త్రూ లక్కీ డ్రా ద్వారా ఒక 2 మెంబర్స్కి. కాబట్టి ఈ కూపన్స్ కావచ్చు, ఇంకా ఎటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే ప్లీజ్ ఒకసారి ఈ ఫోన్ నెంబర్కి కానీ బ్రిలియన్కి కానీ విజిట్ చేయండి. మీకు కావాల్సిన ఫుల్ ఇన్ఫర్మేషన్ జరుగుతుంది. ఈ అవకాశం ప్రతి ఒక్కరు యూజ్ చేసుకొని ప్రతి స్టూడెంట్ కూడా కన్ఫామ్గా వాళ్ళకున్న టాలెంట్కి, వాళ్ళకున్న కెపాసిటీకి ఏ కాలేజ్ చేరాలి, ఏ బ్రాంచ్లు చేరాలనేది, ఏ స్టేట్లో చేరాలి, ఏ కంట్రీలో చేరాలనేది డిసైడ్ చేసుకొని సో మన ఇండియాలో, మన ప్రపంచంలో ఒంగోలు అనేది కూడా ప్రకాశం డిస్టిక్ అనేది కూడా ఇక్కడ వచ్చిన పిల్లలు కూడా ప్రపంచవ్యాప్తం మంచి 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 పొజిషన్స్ ఉన్నాయని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంటర్మీడియట్లో సో అవుట్ ఆఫ్ 1000కి అబోవ్ 950 వచ్చిన వాళ్ళకి మన ఉమ్మడి ప్రకాశం డిస్టిక్లో ఉన్న సో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న పిల్లలు ఎవరైనా సరే 950 అబోవ్ మార్కులు వచ్చిన వాళ్ళైతే వాళ్ళకి మనము సో వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్స్ కావచ్చు, ముఖ్య అతిథులు కావచ్చు, వాళ్ళ చేతుల మీదుగా సో డయాస్ మీద ఒక గోల్డ్ మెడల్ని అండ్ ఒక ఎక్సలెన్సీ అవార్డ్ సర్టిఫికేట్ని కాస్త అందిస్తున్నాము ఈసారి. కాబట్టి ఎవరైనా సరే 950 అబోవ్ మార్కులు వచ్చిన వాళ్ళు సో ఇమీడియట్గా రేపు సాయంత్రం లోపల, సాటర్డే ఈవినింగ్ లోపల సో బ్రిలియన్ కంప్యూటర్స్లో కానీ నేను చెప్పిన ఫోన్ నెంబర్లకు కానీ సో మీ పేరుగా నమోదు చేసుకుంటే వాళ్ళకి వచ్చిన గెస్ట్ చేతుల మీదుగా వాళ్ళకి మనం 950 అబోవ్ వచ్చిన వాళ్ళకి సో వాళ్ళకి గుర్తించి వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.